14 రోజుల అంతరిక్ష యాత్ర ముగించుకున్న భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భూమికి తిరిగి రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయన గత నెల జూన్ 19న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మిషన్లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్ గా వ్యవహరించారు. అయితే భారతదేశం నుంచి అంతరిక్షంలోకి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్లా నిలిచారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు అతడే కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఐఎస్ఎస్ నుంచి అన్డాకింగ్ జరగనుందని, అనంతరం శుభాంశు తోటి సిబ్బందితో కలిసి భూమిపైకి తిరిగి రానున్నారు. లక్నోకు చెందిన శుభాంశు కుటుంబం ఈ క్షణం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. యాక్సియం 4 మిషన్ విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావాలని ఆయన తల్లి శుభాంశు తల్లి ఆశా శుక్లా అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాణిజ్య శాస్త్రీయ పరిశోధనల్ని ప్రోత్సహించడమే యాక్సియం 4 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా సిబ్బంది ఐఎస్ఎస్ లో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వివిధ శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు. అందులో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్ కు సంబంధించిన పరిశోధనలు ఉన్నాయి. యాక్సియం స్పేస్ సంస్థ నాసాతో భాగస్వామ్యంతో వాణిజ్య అంతరిక్ష పరిశోధనలను విస్తరించడం, ప్రైవేటు సంస్థలకు అంతరిక్షంలో ప్రయోగాలు చేసే అవకాశం కల్పించేలా యాక్సియం 4 పరిశోధన దోహదపడింది. అంతరిక్ష ప్రయాణంలో కొత్త సాంకేతికతలను పరీక్షించడం, భవిష్యత్తు మిషన్ల కోసం డేటాను వ్యోమగాములు సేకరించారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న భారత సంతతి వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు భూమికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని నాసా ప్రకటించింది. 2 వారాల పాటు సాగిన ఈ యాత్రలో వారు మొత్తం 230 సూర్యోదయాలు చూశారు. సుమారు 1,000 కిలోమీటర్ల మేర ప్రయాణించారు.